వ్యాపారంలో నెట్టుకు రావడానికి రకరకాల నాటకాలు ఆడాల్సి వస్తుంది. ఇదిగో వింటున్నావా? అంతా వ్యాపారం కోసమే. మళ్ళీ పైకొచ్చాక తప్పు చేసా వీరయ్యా అని మాత్రం అనకు. ఏంటి వీరయ్యా ఎలా ఉన్నావు? వ్యాపారం మంచి జోరు మీద ఉన్నట్టుందిగా. ఏం వ్యాపారమో ఏంటో సుబ్బరాజు గారు, 100 లాభం వస్తే దాని వెంటబడి 200 నష్టం వస్తుంది. అదేంటి వీరయ్యా, మీది వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారమాయే. ఇక ఊర్లో సగం మంది పైగా నీ దగ్గరే సరుకులు కొంటారు. అలాంటిది నువ్వే నష్టం వస్తుందంటే ఎలా? 100 రూపాయలకు సరుకులు అమ్మితే 60 నుండి 70 రూపాయలు మాత్రమే లాభం వస్తుంది. 100కు 100 లాభం రావాలా? కృష్ణాయపాలెంలో ఉండే వీరయ్యకి వంశపారంపర్యంగా వస్తున్న పెద్ద కిరాణా దుకాణం ఉండేది. ఆ ఊరిలో ఉన్న అతి కొద్ది ధనిక కుటుంబాల్లో వీరయ్య కుటుంబం ఒకటి. అయినా కూడా వీరయ్యకి అత్యాశ ఎక్కువ. వ్యాపారంలో ఎంత లాభం వచ్చినా తృప్తి చెందేవాడు కాదు. చూడరా సోము, కొంచెం పని ఉంది, 2 గంటల్లో వస్తా. దుకాణం జాగ్రత్త. నేను వచ్చేసరికి అన్ని అర్లు శుభ్రం చేసి కొత్త మినుముల బస్తాలన్నీ ఆ మూల సర్ది ఉంచు. సరేనండి. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా వర్తక సంఘం వార్షిక సమావేశం చాలా బాగా సాగింది. అందరూ తమ తమ అభిప్రాయాలను తెలిపారు. ఇక ఈ ఏడాది ఈ సంఘం తీసుకున్న నిర్ణయాలు: 1వది, తమ దుకాణాల్లో పనిచేసే పనివారికి ప్రతి 12 నెలలకు కనీసం 500 రూపాయల జీతం పెంచాలి. 2వది, అనవసరంగా సరుకులు నిల్వ ఉంచి కృత్రిమంగా ధరలు పెంచకూడదు. పనివారికి ప్రతి 12 నెలలకు ఒకసారి కనీసం 500 రూపాయలు జీతం పెంచాలన్న తీర్మానం వీరయ్యకు అసలు రుచించలేదు. ఈ విధంగా చేయటం వల్ల లాభాలు తగ్గుతాయని మిగతా వర్తకులకు వివరించసాగాడు. వ్యాపారం అనేది లాభాల కోసం చేస్తాం. ఇలా రేట్లు పెంచకుండా జీతాలు మాత్రం పెంచుకుంటూ పోతే రాను రాను మన వ్యాపారాలు మూతపడతాయి. అయినా మీరెవరు ఎందుకని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు? నాకు అర్థం కావటం లేదు. ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు. విలువలు కూడు పెడతాయా? వ్యాపారం విలువలు రెండూ ఒకే వరలో ఇమడలేవు. ప్రతి 12 నెలలకు జీతం పెంచటం ఇష్టం లేని వీరయ్య తన అత్యాశకి పొదును పెట్టడం ప్రారంభించాడు. 12 నెలలకు ఒకసారి జీతం పెంచాలా? ప్రతి 11 నెలలకి ఒక పనివాడిని మార్చేస్తూ ఉంటే అప్పుడు జీతం పెంచడం అనే మాటే ఉండదుగా. ప్రతి 12 నెలలకు జీతం పెంచటం ఇష్టం లేని వీరయ్య 11 నెలలకే పనివాడిని మార్చి మళ్లీ పాత జీతానికే కొత్త పనివాడిని పనిలో పెట్టుకోవాలని కుటీల నిర్ణయం తీసుకున్నాడు. ఏరా సోము, నువ్వు నా దగ్గర పనిలో చేరి ఎన్నాళ్ళయింది? ఇంకో 10 రోజులు అయితే ఓ ఏడాదండి. అయితే వీడిని ఏదో ఒక నెపంతో ఈ 2 రోజుల్లోనే పని నుండి తీసేయాలి. డబ్బుపై ఉన్న అత్యాశతో వీరయ్య తన వద్ద నమ్మకంగా ఉన్న సోముని పని నుండి తీసేశాడు. ఇదిగో సోము, నువ్వు పని చాలా నిదానంగా చేస్తున్నావు. ఇలా కుదరదు. నిన్ను పని నుండి తీసేస్తున్నా. రేపటి నుండి నువ్వు పనికి రానక్కర్లేదు. అదేంటండి, 11 నెలల నుండి చేస్తున్నాగా. ఇలా ఉన్నట్టుండి పనికి రావద్దంటే నా పరిస్థితి ఏంటండి? అదంతా నాకు అనవసరం. నిన్ను పని నుండి తీసేశా. రేపటి నుంచి నువ్వు రానక్కర్లేదు. అమ్మయ్యా, ఈ సోముగాడిని ఎలాగోలా బయటకు నెట్టేశా. ఇంకో 11 నెలల వరకు దిగులు లేదు. కొత్త పని వాడిని ఎత్తుక్కోవాలి ఇప్పుడు. ఎవరేమనుకున్నా పర్లేదని భావించిన వీరయ్య ప్రతి 11 నెలలకి ఒక పనివాడిని మారుస్తూ ముందుకు సాగాడు. ఏం పేరు నీది? హర్నాథండి. దుకాణం రోజు శుభ్రం చేయాలి. సరుకుల డబ్బాలన్నీ వరుసలో పెట్టాలి. బస్తాలన్నింటినీ జాగ్రత్త చేయాలి. మరి చేయగలవా? చేస్తానండి. పాత పనివాడికి 3000 ఇచ్చేవాడిని. నీకు కూడా 3000 ఇస్తా. నీకు సమ్మతం అయితే ఇప్పుడే పనిలో చేరు. సరేనండి. ప్రతి 11 నెలలకు అకారణంగా పనివారిని మారుస్తూ కొత్త పనివారిని అదే 3000 రూపాయల జీతం ఇస్తూ వీరయ్య కొంతకాలం వ్యాపారం సాగించాడు. ఇటు చూడు, నువ్వు వచ్చాక దుకాణంలో చీమలు ఈగలు పెరిగాయి. నీకు శుభ్రత తక్కువ అనుకుంటా. నిన్ను పని నుండి తీసేస్తున్నా. రాముడు, నీకు పొందిక లేదు. బియ్యం బస్తాలను ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నావు. నీ వల్ల బియ్యం బాగా నలిగిపోతుంది. నిన్ను పని నుండి తీసేస్తున్నా. కొంతకాలానికి వీరయ్య కుటిలత తెలుసుకుని ఆ ఊరిలోని పనివారెవ్వరూ వీరయ్య వద్ద పనికి చేరకూడదని నిర్ణయించుకున్నారు. నా ఒక్కడి వల్ల కావడం లేదు. ఒక్క పనివాడైనా చేయి కింద ఉంటే బాగుండేది. చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడికైనా వెళ్లాలంటే దుకాణం మూసివేయాల్సి వస్తుంది. వీరయ్య విషయం తెలిసి పక్క ఊరి నుండి ఒక కుర్రవాడు వీరయ్య వద్దకు వచ్చాడు. అంటే ఈరగారు, మీ కాడ పనేదైనా దొరుకుతాదా? బేషుగ్గా దొరుకుతుంది. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు ఉప్పురావు అండి. అదేం పేరయ్యా? పదునైన ఉప్పు పలుకు పైన కాళేశాం అనుకోండి, అది రవ్వయ్యి కాలు కలుక్కుమంటుంది. మా నాయన నేను కూడా అలా అవ్వాలని ఆ పేరు పెట్టాడు.
10వ నెల వచ్చేసరికి ఉప్పురవ్వ వీరయ్య వద్దకు వచ్చి నేను పని మానేస్తున్నానన్నాడు. అదేంటని వీరయ్య అడగగా 11 నెలలు అయితే ఎలాగో మీరు పని నుంచి తీసేస్తారు, అందుకే ఇంకో చోట పని చూసుకున్నా. నిన్ను పని నుండి నేను తీయను, నువ్వు ఇక్కడే పని చేసుకోవచ్చు. ఆయన కుదరదండి, నా కాళ్ళు నెలకు 5,000 ఇస్తా అన్నారు. ఇక చేసేదేమీ లేక వీరయ్య ఉప్పురవ్వ జీతం 5,000కు పెంచాడు. ఆ 5,000 ఏదో నేనే ఇస్తాను, ఇక్కడే ఉండిపో. ఏంటో డబ్బుకి డబ్బు పోయింది, ఊళ్ళో చెడ్డ పేరు వచ్చింది. అందుకే అంటారు, మనిషికి ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.